ఏమండి మీ పేరు? కనకయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఏమేం పంటలు వేసారు? అప్పుడు వేసిన నీళ్ళు రాక ముందుకు భూమి మా చెరువు పంటుండే. పొద్దురుడు పండించిన, మక్కలు పండించిన. పొద్దురుడు సన్ఫ్లవర్. ఓ 10-20 ఏళ్ళు మంచిగా పండినాయి ఆ పంటలు. ఇక ఇప్పుడు మాది చెరువు పంటుండి మునిగింది. ఇక పాలు పట్టి వాళ్ళ ఇంత వరి వండితా, ఇక ఇంత మక్కేస్తా. ఇక కవులకే పడుతున్నాయి. ఇప్పుడు పొలం నాది నీళ్ళల్లో ఉన్నది. ఓకే. చిన్నప్పుడు ఏం చేసారు? చిన్నప్పుడు బర్రెలు ఉన్నాయి, వ్యవసాయం ఉండే. 4 గంటల రాత్రి లేవాలి, గోదల మేత వేయాలి, మళ్ళా 5 గంటలకే నాగలు కట్టాలి, 1 దాకా దున్నాలి, 12 గంటలకు సజ్జ వస్తుంది, గప్పుడు తినాలి. ఆ కష్టం ఇప్పుడు ఎక్కడిది? వరి కొయ్యాలి, కట్టలు కట్టాలి, కళ్ళములో తేవాలి, తొక్కియాలి. ఎట్లా తొక్కిచ్చిర్రు? ట్రాక్టర్ ఎడ్లు మేము ఉన్నప్పుడు ఎడ్ల బంతి కట్టాలి, ఎడ్ల బంతి కట్టి తిరగాలి. మళ్ళా కళ్ళములో పోతే బొడగుండుతో పోద్దని గడిపోస కట్టుకోవాలి, తోవాలి. బట్టలు లేకపోతే నెత్తికి బట్ట ఉండే కదా, గడిపోస కట్టుకోవాలి. తిడుదురు వెనకటి పెద్దలు. బొడగుండుతో పోదురా బరక దక్కువ అందరు. కళ్ళంలోకి బొడగుండుతో పోవద్దు, పెళ్లి కాని రాసి ఎక్కద్దు చెప్పుదురు మా వాళ్ళు పెద్దలు. మళ్ళా గోదలతో దొక్కిచ్చి ఆ గడ్డి మళ్ళీ మేలుపాటు చేయాలి, దులిపాలి. మళ్ళా మందం ఉన్న ఒడ్లని దులిపి తిరమర చేసి మళ్ళా దొక్కియాలి. మళ్ళా దొక్కిచ్చి దులిపి గడ్డి పక్కకేసి దగ్గర నూకాలి. అవన్నీ మళ్ళా గాలికి తూర్పాల పట్టాలి. తూర్పాల పట్టి మళ్ళీ పొత్తి చుట్టాలి. వీటికి పొత్తి చుట్టి ఇక మళ్ళీ ఈ గడ్డి వాంబెట్టాలి. మెయిన్ అది గోలకు మళ్ళీ గడ్డి కరువు అవుతుంది. ఇక కష్టం అంటే అప్పుడు కష్టం చెప్పరాదు. 4 గంటలకు 3 గంటల రాత్రి లేవాలి. ఏమున్నది అప్పుడు గట్క కూడా దొరకలే, పొయ్యి మీద పోసుకుందామంటే జొన్నలు కూడా దొరకలే. మరి ఎట్లా తిన్నారు? ఎట్లా బతికిర్రు? ఇక గిట్నో కష్టపడుకుంటా ఇక రాను ఇక ఇంత ఇక పంటలు జరంతా ఇక ఎక్కువ ఉడి పెట్టినాయి. ఇక అదే దాన్ని బట్టే ఇక కొన్ని రోజులు పని లేక ఉన్న 2 ఎకరాల భూమి ఉంటే అమ్మిన, బోర్లు వేసిన, ఓ 20-30 బోర్లు వేసిన. ఆడ సుక్క నీళ్ళు వల్లే బొంబాయి పోయిన, పారపాని 30 రూపాయల కూలి చేసిన, 200 మేస్త్రిని అయినా. ఇక అక్కడ కూడా ఎంత ఉండే మరి? ఇక్కడ అక్కడ కూలి అక్కడ కూలి పారకానికి 30 రూపాయలు ఉండే నేను పోయినప్పుడు. పార అంటే పార బట్టి మాలు కలపాలి. మాలు కలిపినోనికి 30 రూపాయలు, తాపి బట్టి కొట్టిన వాళ్ళకు 200-250. ఇక ఆటో 7-8 సంవత్సరాలు పోయినా. ఇక మళ్ళా వచ్చిందంటే వ్యవసాయం పెట్టిన, బండి గోదలు అన్నీ ఉండే. ఇక నీళ్ళు వచ్చింది భూమి లేదని ఇక అన్ని అమ్మేసిన. ఇప్పుడు ఇక కౌల్లో బట్టి చేస్తున్నా. ఇక ఇప్పుడు అంటే ఇక ట్రాక్టర్లు వచ్చినాయి, అవే దున్నుడు. మరి అప్పటి జీవితాలు మంచిగా ఉన్నాయి, ఇప్పటి జీవితాలు మంచిగా ఉన్నాయి? అప్పుడే మంచిగా పిరి ఉండే. ఇంత కాకపోతే వాళ్ళకింత జరంతా అన్నం తిప్పలుండే కానీ అన్ని సౌకర్యాలకు మంచిగా ఉండే. ఇప్పుడేం పాడైంది? ఎక్కడ పోయినా మందుల కూళ్ళు, ఎవి తిన్నా జ్వరాలు, అన్ని రోగాలు. అప్పుడు దవాఖాన్లు ఉన్నాయా మరి? ఏ దవాఖాన్లు ఎక్కడిది? ఇప్పుడు నేను 3 పిల్లల కన్నా ఒక గోలి ఎరకలే, సూది ఎరకలే. ఇప్పటి కూడా నాకు గోలి లేదు, సూది లేదు. మరి జ్వరం వచ్చిన, దెబ్బ తగిలిన, వచ్చినాక అప్పుడే పోతే ఊళ్ళో ఆర్ఎం డాక్టర్ ఆయన సూది ఇచ్చు, 2 గోళీలు ఇచ్చు, ఒకటి మింగినట్టు. ఇప్పటికి లేదు. మొన్న మేడం కాడికి దోలకపోయింది, బాబు రా అంటే పోతే అందులో మందులు ఇచ్చింది. నీకంటే చిన్న ఏజ్ వాళ్ళకు మస్తు మందులు తింటురు, పక్షవాతాలు వస్తున్నాయి, గోళీలు ఇప్పుడు 40 ఏళ్ళు లేదు మింగుతురు, కావాల్సిన గోళీలు. నువ్వు ఎందుకంటే ఏమో మేము ఆనా నుంచి కష్టపడ్డామే. బొక్కలు ఇట్లా పొలంలో పారతో చెక్తే రాళ్ళకు దాకి రక్తాలు పోయినా అట్లా కష్టపడి బతికినాం మేము. యాళ్ళకు తిండి తిన్నాం, ఎప్పటికీ రెక్కలే. మరి అప్పుడు ఆ కాలంలో ఇన్ని రోగాలు లేవా? రాలే రోగాలు ఎరకలే, ఆ రోగాల పేరు లేవు, ఎవి లేవు. అది అదేదో బాలంత రోగం అని కాదే అందరు, కానీ ఆ రోగం అనేది లేకపోయా మనుషులు. మా నాయన కూడా దగ్గర 100 సంవత్సరాలు బతికిండు, మా మేనత్తలు బతికిరు. మా కుటుంబంలో ఎవరికి గోలేరికలు, సూది ఎరకలు మంచిగా, అందరికి మంచిగానే ఉంది. అట్లా కష్టపడ్డాం. ఒక 2 శాస్త్రాలు చెప్పలేరు? శాస్త్రాలు ఏమవుతాయి, ఉట్టేప్పుడు మత్తుగా వస్తాయి. కానీ నాన్ను చదివిపించిండు మా అయ్య. చదువు ఎక్కడిది, మా అన్న ఎక్కడిది? ఆడిపోరి బైక్ పోతాదిరా, ఆ ఆడిపోరి బర్రెకాడి పోతాదిరా అనుకుంటా కట్టి అనుకొని దంచితే ఇక నన్ను బర్రగా పెట్టిండు. నన్ను అన్న చదివిపోయాలి, అన్నగాళ్ళు చదివిపోయాలి. ఎన్టీ రామారావు అప్పుడు నైట్ బాల్ పెట్టిండు. అప్పుడు నేను చదువుకుంటే 4వ తరగతిలో ఫస్ట్ వచ్చిన. వస్తే హైదరాబాద్కి వచ్చిర్రు, ఇలా ఎవరు పరీక్ష రాసిరని.
వస్తే అప్పుడు 4వ తరగతి ఫస్ట్ అయితే వాళ్ళు రాసుకపోయారు. ఆవిడ కొన్ని పద్యాలు కూడా నోటికి వచ్చు. చెప్పండి మరి పద్యాలా ఏమి నోటి అది ఉంటాయి అదే అల్పబుద్ధివాని కతికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినేడి కుక్క చెరుకుతి పెరుగున విశ్వదాభిరామ వినరువేమ. అర్థం ఏంటిది అదా ఇదే ఇక చెప్తే ఈయనోడు ఎంత తీయగా ఉంటుంది వాడు బెల్లం ఉంటుంది వాడు కుక్క సమానం చెప్తే ఈయనోడు చెరుకుతి పెరుగున అది ఒకటి చేతనం దాన్ని. అల్పబుద్ధివాని కతికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినేటి కుక్క చెరుకుతి పెరుగున అంటే కదా ఇక వాడు చెప్తున్నాడు. అది అడిగిన జీతం బియ్యని మిడిగి మెలుపుగా దొరను గొలుపు మెదుగుడ కంటన్ వడిగల 2 ఎదుల గట్క మడిదున్నక బతకవచ్చు మైలో సుమతి. ఒకనికి జీతం ఉండే పాలు మన కష్టం మనం చేసుకొని మంచిగా సుఖంగా బతికింది నయం. ఒకనికి జీతం ఉంటే ఎన్ని రోజులున్నా అంత ఉత్త బతికి. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరువేమ. అంటే తల్లిదండ్రులను సాగేటోడు వాడు పుడితేంది పుట్టపోతేంది పుట్టల చెదలు ఎంత పుడుతుంది ఎంత పోదు అది దానికి అర్థం.